ప్రైజ్ లార్డ్ అండి. మై బ్రదర్స్, మై సిస్టర్స్ అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు నాకు యూట్యూబ్లో మాట్లాడడానికి మరొకసారి అవకాశం ఇచ్చాడు. దేవునికి బట్టి నేను ఎంతో రుణపడి ఉన్నాను. దేవునికి వందనాలు. హల్లెలూయా. మేము చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. దేవుని పరిచర్య ఏదో రకంగా చేయాలని మానిచ్చిన తండ్రి కదా, మన కోసం ప్రాణం పెట్టిన తండ్రి కదా, అందుకే ఆయన పని చేయాలని చిన్న ఛానల్ స్టార్ట్ చేశాం. నా ఛానల్ అన్ని మీరు, నా పిక్చర్స్ అని మీరు చూస్తున్నారని, నా వీడియో మీరు చూస్తున్నారని నమ్ముచున్నాను. ఆత్మీయంగా దేవునిలో బలపడండి, టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే దేవుని రాకట సమీపంగా ఉన్నది. దేవుని నమ్ముకున్నామని వృధా చేయకండి. ఎందుకంటే దేవుని నిన్ను ఎన్నుకున్నది నేను విచ్చలవిడిగా తిరగడానికి కాదు. క్రైస్తవులను చెప్పుకుంటూ వైన్స్లో కూడా తిరుగుకుంటూ, అనేకమైన అబద్ధాలు ఆడుకుంటూ, అనేకమైన మోసాలు చేసుకుంటూ, టీవీలో పైన కూర్చుంటుకుంటూ, సినిమా థియేటర్లో వండుకుంటూ, ఇంటి మీద స్టారు, ఇంటి కింద బారు, ఇంటి బయట వారు, ఇలా గొడవ చేసుకుంటుండేది క్రైస్తవం కాదండి. దేవుడు నీ మీద ఒక బాధ్యత పెట్టాడు. ప్లీజ్, మీ మీద ఒక బాధ్యత పెట్టాడు, అది నెరవేర్చండి. మనకు ఒక బాధ్యత అప్పచెప్పాడు దేవుడు. అందుకే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు హింసపడ్డాడు. చూడండి, ఒక వాక్యం చెప్తాను, మీరు చూడండి. నా మాట కదండి, సమయం లేదు. జెబన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మహాదినము సమీపమయ్యను. యెహోవ దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవ దినము వచ్చుచున్నది. పరక్రమచారులను మహాదినము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవ్యము, మహా నాశనమును కమ్ము దినము, అంధకారము గాఢాంధకారమును కమ్ము దినము, మేఘమును గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినము ప్రాకారము గల పట్టణములు దగ్గమగును, ఎత్తైన గోపురములు దగ్గమగును, యుద్ధ ఘోషణములు బాంకానాదములు వినబడును. జనములు యెహోవ దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదికి ఉపద్రవ్యము పంపబోచున్నాను. వారు గుడ్డి వారి వలె నడిచెదరు. వారు రక్తము దుమ్ము వల్లే కారును. వారి మాంసము పెంట వల్లే పారవేయబడును. యెహోవా ఉగ్రత దినము తమ వెండి బంగారములు వారికి లేకపోవును. రోషం చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూమి నివాసులందరినీ సర్వనాశనము చేస్తాడు. చిగ్గుమాలిన చెరులారా కూడిరండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని సమయము సమీపమైనది. నీ మీద ఎంత కోపం తెలుసా? నేను ఎన్నుకున్న నీ కోసం ప్రాణం పెట్టింది, నీ కోసం రక్తం కార్చింది. చూడు, ఈరోజు చూస్తుంటే చూడు ఎంతమంది, 260 మంది, 25 మంది ఏమో హాస్టల్ వాళ్ళు, 242 ప్లేన్లో ఉన్న సజీవ దహనమైన. నువ్వు వారి కోసం ప్రాణం చేస్తున్నావా? టీవీ కాడ కూర్చుంటున్నావా? సీరియల్ చూసుకుంటూ టీవీ కాడ కూర్చుంటున్నావా? లేకపోతే సినిమా హాల్లో కూర్చుంటున్నావా? లేకపోతే కళ్ళు కంపలో కూర్చుంటున్నావా? లేకపోతే ఎంజాయ్ చేస్తున్నావా? ఎందుకు? దేవుని నమ్ముకున్నట్టు చెప్పి అనవసరంగా దేవుని బలం చేస్తున్నాము. ఎందుకు మందిరాన్ని పోవడము? ఎందుకు? ఎవరు చూయించుకుంటానికి పోతున్నాము? ఏం చూయించుకుంటానికి పోతున్నాము? నీకేమన్నా చూయించుకోకపోతున్నాము?
చూడు ఎంతమంది చనిపోయారు. కన్నీటి రోజున 260 మంది కుటుంబాలు ఏడుస్తున్నారు. వారికి నీకు ఏమనిపిస్తుందా? వారి కోసం నువ్వు ప్రార్థన చేయవా? చూడు, ఇంకోటి చూడు, ఇక్కడ యుద్ధం జరుగుతున్నది. ఇరాన్కు ఇజ్రాయెల్కు యుద్ధం జరుగుతున్నది. అనేకమైన ఇండ్లు కూలిపోతున్నాయి, అనేకమైన కుటుంబాలు కారబైపోతున్నాయి. చూడు ఎంత ఘోరం, చూడు ఎంత ఘోరం. చూడు ఒకసారి చూడు, ఎన్ని బాంబులు పడుతున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకు అప్పచెప్పిన దేవుడు అప్పచెప్పిన బాధ్యతను నువ్వు నెరవేరుస్తున్నావా? దయచేసి చెప్తున్నాను, ప్రార్థించండి. టైం వృధా చేయకండి. వాక్యము ఎప్పుడు కూడా అబద్ధము చెప్పదు. ఒకవేళ మనసులో అబద్ధం ఆడినా, ఒకవేళ మనసులో తప్పుదారి పెట్టినా వాక్యము అబద్ధం ఆడదు. దయచేసి చెప్తున్నాను, ప్రార్థించండి. దేశం కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, ప్రపంచం కోసం, ఆయా పడిపోయిన వారి కోసం, గుడ్డి వారి కోసం, కుంటి వారి కోసం, వ్యభిచారుల కొరకు, తప్పిపోయిన వారి కోసం, దేవుని నుండి తప్పిపోయిన ప్రతి వారి కొరకు మీరు ప్రార్థించే అధికారం మీకు ఇచ్చారు. దేవుడు మీకు హక్కు ఇచ్చాడు. ప్రార్థించండి. టైం వేస్ట్ చేయకండి. ముసలమ్మ ముచ్చట్లు పెట్టకండి. కల్పన కథలు చెప్పకండి. క్రైస్తవులను చెప్పుకుంటూ తిరగకండి. దయచేసి చెప్తున్నాను, సమయం లేదు మిత్రమా, సమయం లేదు సిస్టర్. నేను చెప్తున్నాను, దయచేసి నేను చెప్తున్న బైబిల్ అబద్ధం ఆడదు. నేను బైబిల్ ఎందుకో నాకు బాధ అనిపిస్తుంది. దయచేసి నేను చెప్తున్నాను, మీరు ప్రార్థిస్తున్నాను, నమ్ముతున్నాను. నా వీడియోలన్నీ చూడండి. దేవుడి కొరకు ఏదో ఒక శుభార్త చేయాలని, ఏదో కొన్ని దేవుని ప్రజలకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. నలిగిపోతున్న కుటుంబాలలో ఉన్నాయి, శాంతి సమాధానం లేని కుటుంబాలలో ఉన్నాయి, ఎన్నో కుటుంబాలు పాడుపడిపోతున్నాయి. క్రిస్టియన్ అని చెప్పుకున్న కుటుంబాలు కూడా ఈరోజు మరి ఎంతో డెవలప్మెంట్ కాని కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు తెలుసా? అది మనం చేసిన పాపమే, మనం చేసిన తప్పే. దేవుడు నీకు సర్వం ఇస్తానని చెప్పాడు. నేను ఉన్నతమైన స్థానంలో పెడతానని చెప్పాడు. నువ్వు అడుగు ప్రతి వాడికి పద్ధతి కూడా ఇస్తానని చెప్పాడు. ఇక్కడ ఎంత కోపం వస్తుంది. మహాదినము వస్తున్నది. గాఢాంతకరము ఈ లోకమంతా చీకటిగా మీరు రోజు వస్తున్నది. అదే చీకట్లో ఉంటావా? ఏ నరకం అంటే నువ్వు ఏసీ ఉంది అనుకుంటున్నావు, అక్కడ మంచిగా అన్ని తినే పండ్లు ఫలాలు అనుకుంటున్నావా? నరకం అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. జాగ్రత్త బిడ్డ. బ్రదర్స్ మై సిస్టర్స్, ప్రార్థించు. సరైన పరిపాలన చేయి, సరైనటువంటి పరిచయం చేయి, సరైన సువార్త చేయి, సరైనటువంటి విశ్వాసంగా ఉండు, సరైనటువంటి నమ్మకంగా. మోషే ఏమని తెలుసా? దేవుడు నువ్వు మోషే ఇల్లంతట్లో నువ్వు నమ్మకమైన వాడు అన్నాడు. అలాంటి నమ్మకమైన దాసులుగా నువ్వు పనిచేయండి. దయచేసి చెప్తున్నాను, ఎవరిని హెచ్చించి కానీ, ఎవరిని కించపరచడానికి కానీ కాదు. క్రైస్తవులుగా మనం దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా కాదు కానీ దేవుని బిడ్డలుగా, దేవుని అరసులుగా మనకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన బాధ్యత మనం పని చేయాలి. ప్రతి వారి కొరకు ప్రార్థించాలి, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించాలి. నేను ఎన్నుకున్నది అందుకే, క్రైస్తవులను చెప్పుకుంటూ తిరగడానికి కాదు. అద్దాలు పెట్టుకొని సూట్లు వేసుకొని తిరిగేది కాదు. ప్రార్థించు, దేవుని కొరకు ప్రార్థించు. అప్పుడే నేను దేవుడు లేవనెత్తాడు. దేవుని యొక్క పని నువ్వు చేయి. నా వంతు నేను చేస్తున్నాను. ఇటు పని చేసుకుంటూ, నౌకరు చేసుకుంటూ నా వంతు నేను చేస్తున్నాను. నా కొరకు ప్రార్థించండి, మీరు ప్రార్థించండి. అనేకమైన కోసం చేస్తున్నానని నమ్ముతూ ప్రభు తరపున మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను మరొకసారి దీవించును గాక. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.